ప్రభుత్వమే అమ్మండి. మార్కెటింగ్ శాఖ ఏం పిరికిలు కట్టలు కట్టద్దమ్మా. మార్కెటింగ్ శాఖ దేనికి ఉండేది? వడ్లని బియ్యంగా మార్చి మార్కెటింగ్ శాఖ రైతులు కడుకోనండి. తెలంగాణ రైస్ అని పెట్టండి, దానికి ఒక ధర పెట్టండి, వినియోగదారుడికి తక్కువ పడతాయి, తప్పేముంది? అది వదిలేసి గిల్లీ గజ్జాలు పెట్టుకుంటా ఒక మొన్నటిదాకా ఏమనుకున్నారు, ఆంధ్ర అసెంబ్లీని చూసి తెలంగాణ అసెంబ్లీని చూసి నేర్చుకుంటారా అన్నారు. ఇది మొన్న 1924 మధ్యలో. ఇప్పుడేమంటున్నారు, ఆంధ్ర అసెంబ్లీని చూసి నేర్చుకుంటారా అని అంటారు. అటుది ఇటు ఇటు అటుది చూసావా? ఇద్దరు ఉభయ రాష్ట్రాలు తెలుగు వాళ్ళమే కదా, అక్కడ ఎంత పొలైట్ గా నీతిగా మాట్లాడుకుంటారు. దోలు కొట్టుకునేది ఏంటి అసెంబ్లీలో? ప్రశ్న ఆన్సర్. ప్రశ్న ఒకటి ఉంటుంది, సమాధానం ఇంకోటి ఉంటుంది. ఈయన వాడు తిట్టుకోవటం, వాడు నీడు తిట్టుకోవటం కాలాతీతం. అసెంబ్లీ పెట్టడమే దండగా నా దృష్టిలో అయితే. నువ్వు ఏదైతే ఇప్పుడు ఒక రోడ్ల మీద ప్రశ్న వచ్చింది వెంకట గారు, ఎలా మాట్లాడుకోవాలా? బాబు ఇదిగో ఇన్ని కిలోమీటర్లు మేము రోడ్లు పోసాము, ఇన్ని టెండర్లు పిలిచాము, ఇంత డబ్బులు చెల్లించాము, ఇదిగో R&Bలో ఇది చేసాము అని చెప్పండి, అయిపోయా ప్రశ్న. ఇరిగేషన్ సెక్టార్ వచ్చింది, బాబు ఇదిగో ఇన్ని నీటి వనరులు ఇచ్చాము, ఇన్ని ప్రాజెక్టులు కట్టాము, ఇంత పేమెంట్లు చేసాము చెప్పండి. విద్యుత్ శక్తి మీద క్వశ్చన్ వచ్చింది, దానికి ఎందుకు రా బాబు ఇంత బొడుగును మాట్లాడుకుంటారు? అట్లా ఏంటంటే సాంఘిక సంక్షేమ హాస్టల్లో పిల్లలకు ఫుడ్డు, దాని గురించి సీట్లు, MBBS సీట్లు, తర్వాత నీకు కాంపిటీషన్ ఎగ్జామ్స్ జరుగుతుంటాయి వెంకట గారు. ఇప్పుడు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కోచింగ్ సెంటర్లు పెట్టవచ్చు ఫ్రీగా పిల్లలకి. సమ్మర్లు ఇప్పుడు 10th అయిన వాళ్ళకి అందరికి పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్లు పెట్టి ఫ్రీగా ఇవ్వండి, ఎగ్జామ్ రాస్తే కోచింగ్ ఫ్రీగా పెట్టండి. ఇవాళ ఉద్యోగాలు లేని వాళ్ళకి కొన్ని డబ్బులు వస్తాయి కదా, ఇవాళ కానిస్టేబుల్ కోచింగ్ సెంటర్లు ఉంటాయి. ఈ కోచింగ్ సెంటర్లు గవర్నమెంటే కోచింగ్ సెంటర్లు ఓపెన్ చేయండి, మండలానికి ఒకటి ఓపెన్ చేయండి, లేకపోతే నియోజకవర్గానికి ఒకటి ఓపెన్ చేయండి. ఆడే పిల్లలకి అన్నం పెట్టండి, బెడ్లు ఇవ్వండి, ఫ్రీగా పెట్టండి. తర్వాత తెలంగాణలో ఏ కాంపిటీషన్ ఎగ్జామ్స్ చేసినా మేము ఫీజు తీసుకోము, వర్క్ అప్లై చేసుకోండి అని చెప్పొచ్చుగా. నిరుద్యోగుల పిల్లలకి డబ్బులు ఆడ ఉంటాయి. అట్లా వల్ల చదువుకునే పిల్లలకి MBBS చదువుకుని ఏ పిల్లలు ఉచితంగా పాఠ్య పుస్తకాలు ఇండి. బీటెక్ పిల్లలకి అందరికి ల్యాప్టాప్ అవసరం, ఒక ల్యాప్టాప్ ఇండి బీటెక్ పిల్లలకి మీ దగ్గర ఉంటేను ఆ పనులు మాత్రం చేయరు. ఆహా నేను కిట్ ఇచ్చినాను, ఏందిరా కిట్ ఇచ్చేదే అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలా, చేప పిల్లలు పెట్టేది నేర్పించాలి కానీ వండి కూర నోట్లో పెడితే ఎట్టా? నిన్న స్వచ్ఛందంగా వచ్చారు KCR సదస్సుగా, బీర్ బాటిల్ ఇలా, బిర్యానీ ప్యాకెట్లు ఇలా, బస్సుల్లో ఏమో పళ్ళ వీడియోలో ఇలేకర్లు ఎన్ని తీసారా? స్వచ్ఛందంగా వచ్చారా? EFX మ్యాట్లు KCR కోసం స్వచ్ఛందంగా వచ్చారు. అదే EFX మ్యాట్లు స్థానికంగా చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లో ఒక్కొక్కరికి ఎంత తడిసిపోయింది. ఎమ్మెల్యేలు అడిగితే దగ్గర ఇంకా 2 లక్షల మంది రోడ్ల మీద ఆగిపోయారు, పోలీసులు రూట్ క్లియర్ చేయకపోవడం వల్ల. నేను ఒక మాట చెప్తా అంటావా, ఎవరు పెట్టినా వస్తారు, నువ్వు రా నాతోటి వెంకట ఊరొద్దు, ఓటేసేది ముఖ్యం అంటారు. నువ్వు రా నాతోటి ఢిల్లీకి, నీకు 10,000 మంది ఓడు తెలియదుగా, 10,000 మంది నేను మొబిలైజేషన్ చేస్తా ఢిల్లీలో రామలీల మైదానంలో. నువ్వు రా, నీ ఊరికి తెలియదు కదా, చెప్పేసుకుంటా. నన్ను చూడు ఎంతమంది వచ్చారు, 10,000 మంది జనాభా వచ్చారని చెప్తా. నిన్న స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు ఎంతమంది, మనం తరలిస్తే వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఇవాళ పనులు ఇంటికాడ వ్యవసాయం బాగొట్టుకొని, షాపులు బాగొట్టుకొని ఎవరు వచ్చేదే? ఏ మీటింగ్లకు వచ్చి ఏం వింటారు? కాళ్ళు నొప్పులు, డీజిల్ బొక్క, కరెంట్ లైట్లు బొక్క. EFX పెట్టుకుంటే మన సినిమాల్లో చూస్తా EFX వచ్చా. ఇప్పుడు పుష్ప సినిమాలో ఏంది అంతా EFX, అది రియల్గా తీశారు షూటింగ్గా. అంటే ఇప్పుడు మొత్తం EFX మ్యాక్సిమం EFX. ఎవరు రాలే, అంత జనాలు రాలే. జనాలు వస్తారా బా, వాళ్ళ పార్టీ కార్యకర్తలు రాకుండా ఎట్టుంటారా? కొంతమంది వస్తారు. నేననేది అది కాదు, మీ ఇంట్లో కాకుండా ఇంకొకటి ముఖ్యమంత్రి చేస్తానని నాకు చెప్పు. ముఖ్యమంత్రి రేంజ్లో ఉన్న ఈటెల రాజేందర్ నువ్వే తరివేసినవుగా. అంటే నీ కొడుకు అడ్డం ఉన్న వాళ్ళందరిని పార్టీలో నుంచి బయటకు ఊరు తరివేశారు. మా ఇంట్లో నా బంధువులు కానీ నా ఇంట్లో కానీ ఈసారి BRS పార్టీ అధికారంలో తెలంగాణలో వస్తే నేను ఒక SCనో ఒక BCనో ముఖ్యమంత్రి చేస్తానని చెప్పమను. తెలంగాణ రాష్ట్రానికి నేను ఒక BCనో ఒక SCనో STనో అధ్యక్షుని చేస్తానని చెప్పమను. ఆ 2 పదవులు ఇవ్వమని చాలు, ఏమొద్దు కేసీఆర్ని. ఆ 2 ముచ్చట చెప్పమను, ఇంకేవద్దు. నేను మళ్ళీ నక్సలైట్ ముచ్చట తీశాడు, మీరు మర్చిపోయినావు. నువ్వు కాకారను ఆపేయాలా అంటే నువ్వు కాల్చి చంపిన వాళ్ళే నీ 10 ఏళ్ల కాలంలో. అట్లే మనం చేస్తే సంసారం, ఎదుటి వాళ్ళు చేస్తే వ్యభిచారం అనకూడదు. కేసీఆర్ వయసు అయిపోయింది, పెద్ద వయసుకు వచ్చాడు, చదువుకున్న మేధావులు నీ మీద నీ కొడుకు మీద మేధావులరు. నేను అంటుండేదంటే ఉస్మానియా యూనివర్సిటీల్లో చదువుకున్న యూత్లో KTRని మించిన, కవితని మించిన మేధావులు లేరా? ఒక ఎగ్జామ్ పెడదామా?
ఉంటారు, ఎందుకుంటారు? ఆ ఎకనామిక్స్ మీద, ఆర్థిక రాజ్యపాలన శాస్త్రం మీద నీ కూతురు కాడికి డబుల్ మార్క్ వచ్చిన వాళ్ళకి, నీ కొడుకు కాడికి డబుల్ మార్కులు వచ్చిన వాళ్ళకి పాస్ అవుతారు ఇద్దరా? అంటే కుటుంబ పార్టీలు అంటారు వీటన్నిటిని కూడా. ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకు, వాళ్ళ అల్లుడు, వాళ్ళ బామర్దులు, మిగతా కార్యకర్తలు వాళ్ళు బతికినంతకాలం బానిసలు బతుకులు బతకాలి. ఇది కాదు కదా. నువ్వు దేశికా నేత అన్నప్పుడు నేను అన్న వ్యాలిడ్ పాయింటా కాదా? నువ్వు అన్నావు కదా, కాపలా కుక్కలాగా ఉంటాను తెలంగాణ కన్నా, ఒక దళితులు ముఖ్యమంత్రి చేయి. నేను అడుగుతుండా, అయితే ఒక బీసీని ముఖ్యమంత్రి చేయి. ఇప్పుడు ఎట్టా అన్ని రాష్ట్రాల అధ్యక్షుడు ఉండవు కాబట్టి, జాతీయ అధ్యక్షుడిగా నువ్వు ఉండవు కాబట్టి, రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీకి ఒక అధ్యక్షుడిని కేటాయించాలి. నెక్స్ట్ ఎలక్షన్ లో మరి గెలిస్తే మరి చేస్తాం. గెలుపు ఓటములు అనేవి ఓటర్ దేవుళ్ళు ఇవ్వాలి. నువ్వు నేనుగా చెప్పేది ఓటర్లు ఇస్తారు సమాధానం. 5 ఏళ్ల తర్వాత ప్రజలు తీర్పిస్తారు ఎవరిని గెలిపించాలా, ఎవరిని ఓడగొట్టాలని. ఇచ్చారుగా మొన్న ఎంపీ ఎలక్షన్లో కూడా జడ్జిమెంట్ 0. ఎంపీ ఎలక్షన్ లేదా 0. ఈసారి చూస్తుండండి, నేను ఇప్పుడు చెప్తుండా భవిష్యత్తు, తెలంగాణ భవిష్యత్తు రికార్డు చేసి పెట్టుకో. ఈసారి బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో అలయన్స్ గవర్నమెంట్ రాబోతుంది. సాధ్యమైతే 100% వస్తుంది. హిందూ బ్యాంక్ మొత్తం పోలరైజ్ అయింది అనుకో, ఈ హిందూ ఓటు బ్యాంక్ అంతా కానీ ఏకమైందంటే ఒక్కటి గుర్తుపెట్టుకో, పేరుకు హిందూ అంటారు, ఓకేనా? చేసే అన్ని మతతత్వ రాజకీయాలు, అవునా కాదా? అవును, ఇది వాస్తవం. అందువల్ల ఇంకొక వైపు కుల రాజకీయాలు, అందువల్ల ఎల్లకాలం నడవదు. అందువల్ల మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇవాళ వాస్తవంగా 7 లక్షల కోట్ల రూపాయలకి సమాధానం చెప్పగలడా కేటీఆర్? ఎలా ఎడ్యుకేటెడ్ కదా, అమెరికాలో ఉన్నాడు కదా. ఇదిగో 7 లక్షల కోట్ల అప్పు దీనికి తెచ్చాము అని శ్వేతపత్రం రిలీజ్ చేయండి, వాళ్ళ పత్రికల్లోనే వేయండి. ఎందుకు ఇక ఇలాగపోతున్నారు 7 లక్షల కోట్లకు శ్వేతపత్రం? అందువల్ల ఏంటంటే ఎవరు ఏదన్నా కూడా పరుష పదజాలం ముందు మానేయండి. గతంలో పట్టుని తిట్టేవాడు, ఆ పదాలు ఇప్పుడు రావడం లేదు బయటికి. మోడీని ఏమన్నావు ఇప్పుడు అను, మోడీని నువ్వు తిట్లేంది. కేటీఆర్ ఎన్ని తిట్టుంటాడు మోడీని? అంటే ఒక గ్రాడ్యుయేట్ అయినటువంటి అమెరికా దాకపోయి తెలుగు భాషని బూతుల సంస్కృతిగా మార్చింది ఎవరు? మీరు కాదు. అలా తిట్టొచ్చా? రాజకీయంగా విమర్శించండి, స్టాటిస్టిక్స్తో మాట్లాడండి. వాళ్ళ తండ్రి కొడుకులు మాట్లాడినటువంటి భాష ఎంత జుగుత్సాపకరంగా ఉంటుంది ఏనండి తెలంగాణ యాసలో. అందులో అలా మాట్లాడొచ్చా? ఏదన్నా ఉంటే మనం ట్యాక్సులు తీసుకుంటారు, మనకి ఇవ్వడం లేదని చెప్పండి, తప్పు లేదు. అంతేగాని జుగుత్సాపకరంగా అసలు చంద్రబాబు నాయుడు గురించి ఎంత ఘోరంగా మాట్లాడండి కేసీఆర్. జగన్మోహన్ రెడ్డిని గెలిపేయాలని ఏమైంది? ప్రజా తీర్పు ఏమైంది? పోనీ ఆడ పార్టీ అధ్యక్షుడు ఏమైంది? ఆంధ్రాలో పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర